హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలోని ఎద్దులతో సేద్యం చేయడం నేను ఎలా నేర్పుతాను అని చెప్పాను కదా. ఎద్దులతో సేద్యం చేయడం ఎలా చేయాలి, పొలాన్ని ఎలా దున్నించాలి, ఎద్దులను ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి అని చెప్పాను కదా. ఎలాంటి ఎద్దైనా తీసుకోండి, మార్కెట్లో పెరిగిందనే పర్లేదు, మన ఇంటి దగ్గర ఉండిందనే పర్లేదు. మన ఇంటి దగ్గర పెరిగింది అయితే ఇంకా మంచిది. ఎద్దులతోటే సేద్యం చేయాలి, అది మర్చిపోకండి. మీకు ఆవుల గురించి ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. ఎద్దులు చాలా ఇంపార్టెంట్ పొలానికి. నెక్స్ట్ అన్నిటికంటే ముందు స్టెప్ బై స్టెప్ చెప్తాను నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇందులో ఫస్ట్ ఆవులకి ఎద్దులు పెరిగాక 1 సంవత్సరం తర్వాత ముక్కుతాడు ఎలా వేయాలి, ముక్కుతాడు వేస్తేనే మనకు లొంగుతాయి. అందుకే ఎద్దులతో సేద్యం చేయాలన్నమాట. ఎద్దులతో సేద్యం చేయాలి అంటే దానికి ఖచ్చితంగా మనం ముక్కుతాడు వేయాలి. ముక్కుతాడు అయిపోతే మనకు లొంగవన్నమాట. ఓకేనా? ముక్కుతాడు వేసి ఎలాగ వేయాలి ఏంటి అనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే? ఆ ముక్కుతాడు వేసే ముందు ఆ దారానికి మీరు ఒక సూదిని తాడు పట్టుకుంటారు. మెత్తగా ఉంటుంది కదా దుమ్ము, దాన్ని గుచ్చుతారు. ఈ తాడుకి వెన్నపూస ఉంటుంది కదా, ఆవు నెయ్యి కానీ వెన్న కానీ రాసి పసుపు రాసి తాడు ముంచి అందులోని కొద్దిగా బాగా పసుపు రాసి తాడు గుచ్చాలన్నమాట ముక్కులోని. ఎందుకంటే ఒకవేళ దెబ్బ తగిలింది అనుకోండి, ఆ పసుపు వల్ల ఏంటంటే మానుతుంది అన్నమాట. ఎద్దుకు ముక్కు తాడు అయిపోతే మీకు లొంగదు ఎట్టి పరిస్థితుల్లో సేద్యం చేయడానికి. ఓకే? ఇప్పుడు చూసారా, మా దగ్గర 2 ఎద్దులు ఉన్నాయి. ఎద్దులకి సేద్యం చేయడానికి ముక్కుతాడు వేసాం. అంటే చిన్నప్పుడు నా దగ్గర పెరుగుతున్నాయి కాబట్టి పర్లేదు. తర్వాత ఎద్దులకి ఎలా సేద్యం చేయాలి, స్టెప్ బై స్టెప్ ఏవి తీసుకోవాలి అని చెప్తాను. ఫస్ట్ ఇందులో నేర్పింది ఏంటంటే ఫస్ట్ ముక్కుతాడు వేయడం ఎద్దులకి. నెక్స్ట్ చాలా వీడియోస్ చేస్తుంటుంటాను, మీరు చూస్తూ ఉండండి. కొద్దిగా లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు.